ఇవాళ టాపిక్ ఏంటంటే జేఐబిలో ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో మాడ్యూల్ డి అండ్ దట్ యూనిట్ నెంబర్ 38. ఇట్ ఈస్ వెంచర్ క్యాపిటల్. దీని గురించి బ్రీఫ్గా నేను చెప్తానండి. ఆ తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్. వెంచర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఏంటి అంటే ఎవరైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి అనేది ఉండాలి. అంటే తన ఓన్ ఫండ్స్ అనేది ఉండాలి. ఇట్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. ఓకే. సో దెన్ ఓన్లీ ద బిజినెస్ విల్ బి సౌండ్. ఎందుకంటే మనకి రేషియోస్ అనాలిసిస్ అయినా సరే ఓన్ క్యాపిటల్ నెట్వర్క్ అనేది మనకి బ్యాంకర్గా దట్ ఈస్ వైటల్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఐటమ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలామంది మంచి మంచి యూనివర్సిటీలో చదివిన ఉన్నాడు, ఐఐటి తర్వాత ఎంబీఏ ఐఐఎంలో చదువుకుని ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లో రిలీజ్ చేసే ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి చేద్దాం అనుకుంటాం. కానీ అతనికి ఫైనాన్షియల్గా క్యాపిటల్ అనేది ఫండ్స్ ఉండవు. సో ఇటువంటి పరిస్థితిలో ఎంత తెలివైనోడనే కూడా చేయడానికి అవకాశం ఉండదు. సో దీన్ని మనం ఎంకరేజ్ చేయడం కోసం సంబడీస్ షుడ్ సపోర్ట్ దీస్ పీపుల్, సచ్ టైప్ ఆఫ్ పీపుల్. అంటే బోర్న్ రిచ్ అయితే కనుక పర్వాలేదు, అండ్ పేరెంటల్ బిజినెస్ ఉంటుంది కాబట్టి అందులో ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా పర్వాలేదు. ఇందులో ఇన్నోవేటివ్గా చేసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మార్కెట్లో వెళ్తుందా లేదో తెలియదు, వెళ్ళినా కూడా అది ప్రాఫిట్స్ జనరేట్ అవుతుందో అవుతుందో తెలియదు. తీరా చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టినా కూడా అది ఏమవుతుందో కూడా మనకి డౌట్. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అందు గురించి ఏం చేశారంటే వెంచర్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏమవుతుందంటే ఎవరైతే ముందుకు వస్తారో క్యాపిటల్కి వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి చిన్న చిన్న ఎవరైనా స్టార్టప్స్ లాంటి క్యాపిటల్ బేస్ లేని వాళ్ళు మంచి ఐడియాస్తో కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇన్నోవేటివ్గా వీళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఇస్తారు, క్యాపిటల్ సపోర్ట్ ఇస్తారు. అంటే బై వే ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ సపోర్ట్ ఇచ్చేటప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. లోన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే కనుక క్యాపిటల్ సపోర్ట్ అయినా ఇవ్వచ్చు. జనరల్గా క్యాపిటల్ సపోర్టే ఇవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ ద వెంచర్ క్యాపిటల్ అంటాం. సో మూలధనం అన్నమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ముందుకెళ్తారు. వెళ్తున్న తర్వాత వాళ్ళు అన్ని సపోర్ట్లు ఇస్తారు. అంటే వాళ్ళ మేనేజ్మెంట్కి కావాల్సిన సపోర్టు, తర్వాత వాళ్ళ యొక్క ఒక అంటే ఎవరు వస్తారు ఇప్పుడు టాటా, తర్వాత ఇప్పుడు మహీంద్రా చూశారు. మహీంద్రా హెడ్ ఏం చేస్తారంటే ఇటువంటి ఐడియాస్తో ఎవరైనా ముందుకు వచ్చారంటే ఇమీడియట్గా అతను కొంత క్యాపిటల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, ఎంకరేజ్ చేయడం కోసం. ఇలా ఇచ్చి వాళ్ళు రిస్క్ను కూడా బేర్ చేస్తారు, వీళ్ళకి మంచి అడ్వైజ్ ఇస్తారు, ఒక స్టేబుల్ పొజిషన్ వచ్చేదాకా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఈక్విటీని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుని ఇంకా వాళ్ళని వదిలేస్తారు. ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోయినట్టే, వాళ్ళు గ్రోత్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి హ్యాపీ. సో వీళ్ళకి కూడా ఏంటంటే సపోర్ట్ చేసామన్నతో తృప్తితోటి వీళ్ళు కూడా దాన్ని బయటకు వచ్చేసి మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. సో ఈ రకంగా ఏమవుతుందంటే అది ఒక సైక్లిక్ ప్రాసెస్ కింద జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ సబ్జెక్ట్ అనేది మనం చదువుకుంటాం. ఓకే, వన్ బై వన్. ఫస్ట్ ఇంట్రడక్షన్. వెంచర్ క్యాపిటల్ ఈజ్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ టు స్టార్ట్అప్ కంపెనీస్ అట్ ఎర్లీ స్టేజ్. బిగినింగ్లోనే మనం ఇటువంటి వెంచర్ క్యాపిటల్ అనేది అవసరం తీరుస్తాం. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ముందుకు వస్తారన్నమాట. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద కంపెనీ హూ సీక్ ప్రైవేట్ ఈక్విటీ స్టేక్స్ ఇన్ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ విచ్ హ్యావ్ పొటెన్షియల్ టు గ్రో. అంటే ఈ పొటెన్షియల్ టు గ్రో అంటే వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఉంటుంది కాబట్టి అది క్లిక్ అయిందంటే కనుక మార్కెట్లో మంచి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది, మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి సపోర్టింగ్గా ఈ క్యాపిటల్ ఫండ్స్ అనేది ఇన్వెస్టర్ ఈక్విటీ రూపంలో వాళ్ళకి అవసరం కాబట్టి మూలధనానికి క్యాపిటల్ కింద పెట్టుబడి కింద వెళ్ళిస్తారు అన్నమాట. అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్కి అక్కర్లేదు, స్మాల్ అండ్ మీడియం. ఎందుకంటే టు సపోర్ట్ దట్ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ మాట. దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ జనరల్లీ హై రిస్క్. చెప్పాను కదా, హై రిస్క్ ఉంటుంది, వస్తే లేకపోతే పోతే అన్నట్టుగా ఉంటుంది. బట్ హై రిటర్న్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. క్లిక్ అయిందే మాత్రం హై రిటర్న్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి అందులో. ద వెంచర్స్ అంటే ఎవరైతే ఈ వెంచర్స్ చేస్తారో ఇన్వాల్వ్ రిస్క్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ సైజబుల్ గెయిన్. డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి
గెయిన్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద పీపుల్ హూ ఇన్వెస్ట్ దిస్ మనీ బికమ్ ద ఫైనాన్షియల్ పార్ట్నర్స్ ఆర్ కాల్డ్ వెంచర్ క్యాపిటలిస్ట్. సో ఈ రకంగా సపోర్ట్ చేసి క్యాపిటల్ అనేది సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఫండింగ్ చేస్తారో, ఈక్విటీ రూపంలో ఇస్తారో అటువంటి కంపెనీస్కి, స్టార్టప్స్కి పార్ట్నర్ కింద ఉంటారో, ఫైనాన్షియల్ పార్ట్నర్స్ కింద, వాళ్ళని మనం వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం, వీసీస్. Venture capital is the most suitable option for funding capital for companies which are startups, especially startups కి ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. నో ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఎనీ పెర్ఫార్మెన్స్, ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ కంపెనీ అనేది కంపేర్ చేసుకోవడానికి కూడా ఇంకో కంపెనీ, సిమిలర్ కంపెనీ ఉండదు. ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఓకే, సో కాన్సెప్ట్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటంటే, when an entrepreneur is a new and unknown టెక్నోక్రాట్, ఎవరికీ తెలియదు అతని గురించి, ఏదో జస్ట్ ఐఐటిలో మంచి బ్రైట్ స్టూడెంట్, ఆ తర్వాత ఐఐఎంలో ఎంబీఏ చేశాడు, మంచి ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయి, ఏదో చేద్దామని ఎంతసేజం ఉంది, అటువంటి వాడు హూ పొసెస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ టు డెవలప్ ఎ న్యూ ప్రోడక్ట్ బట్ ల్యాక్స్ ఆఫ్ హిజ్ ఓన్ క్యాపిటల్, పెట్టుబడి పెట్టడానికి మాత్రం పైసా ఉంది, విచ్ ఈజ్ ఎసెన్షియల్ టు టర్న్ హిజ్ ఐడియాస్ ఇంటూ ఎ సక్సెస్ఫుల్ కమర్షియల్ వెంచర్. The concept. Risk involved as the innovative ideas of the entrepreneur have not been tried on a commercial scale. ఎందుకంటే అదే స్టార్ట్ చేసేదే కొత్త, అటువంటిప్పుడు అందులో కమర్షియల్ వాల్యూ అనేది ఎప్పుడు దిగిన తర్వాత అది ములుగుతాడో తేలుతాడో అని తెలిసేదాకా అది ఏమవుద్దో కూడా ఎవరికి. సో ఇట్ ఈస్ ఎ కమర్షియల్ స్కేల్లో రన్ అవ్వదు, అదే బిగినింగ్. కంపేర్ చేయడానికి ఒక కంపెనీ కూడా ఉండదు. ఆన్ ద అదర్ హ్యాండ్, if the venture proves successful, ఒకవేళ కనుక సక్సెస్ అయిందనుకోండి, డెఫినెట్గా ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయి అన్నమాట. సో యూజువల్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ కెనాట్ బి ట్యాప్డ్ బై ద ఎంటర్ప్రెన్యూర్స్, తనకు కావాల్సిన ఫండ్స్ ట్యాప్ చేయలేరు కాబట్టి, ఫర్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ హిస్ ఓన్ సోర్సెస్, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ క్యాపిటల్, వెంచర్ క్యాపిటల్ అనేది వాళ్ళకి అవసరం కాబట్టి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇన్ సచ్ సర్కమ్స్టెన్సెస్ ద వెంచర్ క్యాపిటలిస్ట్ కమ్స్ ఇన్ టు హిస్ రిస్క్ by providing this capital, which is widely known as venture capital. ఆ రకంగా ఎవరైతే వెంచరిస్టులు ఉంటారో, ఓకే, వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారో, వాళ్ళు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి, సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ వెంచర్ క్యాపిటల్ అంటాం. సో వెంచర్ క్యాపిటల్ మే బి బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్ విచ్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ రిటర్న్స్. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్. ఏ రకంగా అంటే ఈక్విటీ రూపంలో పెట్టాలి, అంతేగాని అప్పిచ్చి 5 ఏళ్ళుగా తీసుకుంటాను అనటానికి లేదు. జనరల్గా మోస్ట్లీ ఈక్విటీ సపోర్టే ఇస్తారు. ఓకే, ఈక్విటీ సపోర్ట్ అంటే ఏంటి? పర్మనెంట్. ఈక్విటీ అంటే పర్మనెంట్, కంపెనీ ఉన్నవాళ్ళు ఆ క్యాపిటల్ అనేది, పెట్టుబడి అనేది పర్మనెంట్గా ఉంటుంది. దట్స్ కాల్డ్ యాజ్ ఈక్విటీ. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ. అదే ఇక్కడ మెన్షన్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ కండిషనల్ లోన్స్ అండ్ కన్వెన్షనల్ లోన్స్, అంటే కండిషనల్ లోన్స్, కన్వెన్షనల్ లోన్స్ కాకుండా ఇది డిఫరెంట్గా ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ రూపంలో ఉంటుంది వెంచర్ క్యాపిటల్. మిమ్మల్ని అడుగుతారు వెంచర్ క్యాపిటల్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పి ఆన్సర్స్ వస్తాయి మీకు. నెక్స్ట్, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఎవరు చెప్పాను కదండి, ఇప్పుడు టాటా, మహీంద్రా, వీళ్ళంతా కూడా ఫైనాన్షియర్స్ యాజ్ వెల్ యాజ్ ది రిస్క్ బేరర్స్. పాపం లాస్ వచ్చిందనుకోండి, వాళ్ళు దానికి సిద్ధంగా ఉంటారు, ఇతను సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు ఆ పని చేస్తారు. Their return from the entrepreneur depends upon that extent of the success achieved by them. ఆ రిటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, సక్సెస్ జనరల్గా సక్సెస్ అయిందంటే మాత్రం రిటర్న్ హై ఉంటుందని చెప్తారు. ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటంటే దట్ ఇట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద బిజినెస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద లాస్ ఈస్ క్వైట్ హై. ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది హై ఉంటుంది, రిస్క్ అనేది హై ఉంటుంది కాబట్టి లాస్ అనేది కూడా హై ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెంచర్ కనుక చేయగలిగితే, కనుక అడ్వెంచర్ కనుక చేయగలిగితే, క్లిక్ అయితే మాత్రం ఆ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ we cannot expect that much high returns we can get. అదే ఇక్కడ చెప్తారు, రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ ఆర్ ఆల్సో హయ్యర్ దాన్ ద నార్మ్. వెంచర్ క్యాపిటల్ ఇస్ దేర్ ఫోర్ టర్మ్డ్ యాజ్ హై రిస్క్ హై రిటర్న్ క్యాపిటల్. ఆ రకంగా హై రిస్క్ హై రిటర్న్ క్యాపిటల్ కూడా అంటాం దీన్ని. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది వెంచర్ క్యాపిటల్ ఇన్ ఇండియా అనేది అంటే ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి చెప్పుకొస్తాడు. జస్ట్ ఇస్ ఏ ప్రీవియస్, దట్ ఈస్ ఎ హిస్టరీ బ్యాక్గ్రౌండ్. ఒకటంటే 1972లో బట్ కమిటీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి వేశారు బట్ కమిటీ. అతను రికమెండేట్ చేశాడు, ఎందుకంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చేయాలంటే, బాగా క్లిక్ అవ్వాలంటే కనుక వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ అనేది, క్యాపిటల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బిగినర్స్ కదా,
ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా, పెద్ద పెద్ద ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, టాటా, వీళ్ళంతా ఎస్టాబ్లిష్డ్, వాళ్ళు ఎటువంటి ఎక్స్పెరిమెంట్ అయినా చేయొచ్చు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి క్యాపిటల్ సపోర్టు, వెంచర్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు అతను. సో బట్ కమిటీ అనేది ఇంపార్టెంట్, రికమెండేషన్స్ కూడా అతనే రికమెండ్ చేశాడు. నెక్స్ట్ అతను ఏం చేశాడంటే క్రియేషన్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఇన్ ఇండియా ఏ రకంగా అప్పుడు స్టార్ట్ చేసిన దాని ప్రకారం రకరకాల ఫార్మాట్స్లో మనకి తయారైంది, క్రియేట్ అయింది అంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మన ఇండియాలో. ఫస్ట్ రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ ఇది స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ. ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ స్టార్ట్ చేసింది వీళ్ళే. ఓకే, సో దీన్ని రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ అని అంటాం. తర్వాత అండ్ సీడ్ క్యాపిటల్ స్కీమ్ అని చెప్పేసి దట్ వాజ్ స్టార్టెడ్ బై లాంచ్డ్ బై ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అది 1976లో స్టార్ట్ చేశారు. తర్వాత వెంచర్ క్యాపిటల్ స్కీమ్స్ తర్వాత చాలా చాలా వచ్చినాయి. ముఖ్యంగా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ స్కీమ్స్ అని ఎందుకు వస్తాయంటే టెక్నాలజీగా కూడా అప్గ్రేడేషన్, మంచి టెక్నాలజీ వాడమని వాళ్ళ క్యాపిటల్ సపోర్ట్. సపోజ్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఓల్డ్ టెక్నాలజీ తోటి మిషన్స్ ఉన్నాయనుకోండి, దాని బదులు కొత్త టెక్నాలజీ వాడితే కనుక వాళ్ళకి కొంచెం పెట్టుబడి ఎక్కువ కావాల్సి వస్తుంది. మేము ఉన్నాం, రెడీగా ఉన్నాం ఇవ్వటానికి. సో యూ ఎక్స్పెరిమెంట్ విత్ దట్ న్యూ టెక్నాలజీ అని చెప్పేసి ఇవ్వడం కూడా ఒక రకంగా ఇట్ ఈస్ ఆల్సో వెంచర్ క్యాపిటల్ అటెంప్ట్స్ అన్నమాట. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983. అలాగే ఐసిఐసిఐ లిమిటెడ్ అనేది సెటప్ వెంచర్ క్యాపిటల్ స్కీమ్ 1986. ఐసిఐసిఐ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వెంచర్ క్యాపిటల్ స్కీమ్ అనేది. ఇలాగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఈ ఎంటర్ప్రెన్యూర్స్కు సపోర్ట్ కోసం డిఫరెంట్ వేస్లో వాళ్ళు వెంచర్ క్యాపిటల్ అది సపోర్ట్ చేశారు. అలా అందులో ఒకటే ప్యాక్ట్. ఐసిఐసిఐ అండర్టుక్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ కమర్షియల్ టెక్నాలజీ. ప్యాక్ట్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ కమర్షియల్ టెక్నాలజీ, ఎయిడెడ్ బై ద యుఎస్ ఎయిడ్, అమెరికన్ ఎయిడ్ మాట, విత్ అన్ ఇనీషియల్ గ్రాంట్ ఆఫ్ $10 million తోటి స్టార్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ అనేది ఎయిమ్స్ అట్ ఫైనాన్సింగ్ స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్, ఇండస్ట్రియల్ యూనిట్స్ అలాంగ్ విత్ ద లైన్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండింగ్. తర్వాత గవర్నమెంట్ ఫండ్ కూడా స్టార్ట్ చేసింది. ఐడిబిఐ యాజ్ నోడల్ ఏజెన్సీ కింద గవర్నమెంటే ఫండింగ్ చేసి వెంచర్ క్యాపిటల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే గవర్నమెంట్ స్టార్టెడ్ ఇంపోజింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫోకస్ ఈజ్ ఓన్లీ R&D. తర్వాత R&Dలో ఏం చేస్తారు, టెక్నాలజీ అనేది పర్చేజ్ ఆఫ్ టెక్నాలజీ కోసం. టెక్నాలజీ మనం కొనుక్కోవాలనుకున్న నోహౌ ఎలా వాడాలి టెక్నాలజీ, దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి, దానికి కూడా మరి సపోర్ట్ ఇవ్వాలి కదా క్యాపిటల్. అలా కొంత ఖర్చు కింద క్యాపిటల్ రూపంలో భరించడం. తర్వాత ఇంక్లూడింగ్ రాయల్టీ పేమెంట్స్, అలా కొన్ని సపోర్ట్, మన టెక్నికల్ సపోర్ట్ కావాలంటే బయట కంట్రీస్ నుంచి రాయల్టీ కింద తీసుకుంటారు పేమెంట్స్. అది మరి ఇవ్వాలంటే కనుక మరి దానికి కూడా సపోర్ట్ కావాలి కదా. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ లోపలనే షేర్ చేయాలంటే కనుక వాడికి కంపెనీ పెట్టుకోలేదు. అందు గురించి ఇవన్నీ కూడా సపోర్టెడ్ బై దట్ గవర్నమెంట్ ఫండ్ త్రూ వెంచర్ క్యాపిటల్ యాక్టివిటీస్ మాత్రం. అలాగే ఫారిన్ కొలాబరేషను, అలాగే టెక్నాలజీ, పర్చేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇవన్నీ గవర్నమెంట్ హయాంలో త్రూ ఐడిబిఐ నోడల్ ఏజెన్సీ ద్వారా అడ్మినిస్ట్రేట్ చేశారు వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద. నెక్స్ట్ టీడీఐసిఐ 1988లో ఐసిఐసిఐ స్పాన్సర్డ్ కంపెనీ మాట. ఇదేంటంటే టీడీఐసిఐ అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఓన్లీ ఫోకస్ ఆన్ దట్ టెక్నాలజీ. తర్వాత ఆర్సిటిఎఫ్సి రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ స్పాన్సర్డ్ బై ఐఎఫ్సిఐ. సో ఇలాగ మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడాను ఎవరు ఏం స్టార్ట్ చేశారో వాట్ ఈస్ ద పర్సన్ బిహైండ్ దట్ పర్టికులర్ స్కీమ్ అనేది మీరు చూసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్స్. అందులో ఉండే లక్షణాలు ఏంటి? ఓకే, క్యారెక్టరిస్టిక్స్ లార్జ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ. మొట్టమొదటి చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ క్యాపిటల్ రూపంలోనే ఉంటుంది. ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఫీచర్ ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ వెన్ ది ఇన్వెస్టింగ్ కంపెనీ ఈజ్ అనేబుల్ టు ఫ్లోట్ ఇట్స్ ఈక్విటీ షేర్స్ ఇండిపెండెంట్లీ ఇన్ ద మార్కెట్. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లోకి వచ్చారనుకోండి, క్యాపిటల్ రైజ్ చేద్దామని చెప్పి షేర్స్ ఇస్తాను, మా దాంట్లో పెట్టుబడి పెట్టానంటే ఎవరో వీళ్ళు కొత్తగా వచ్చారు, ఏం చేస్తారు, ముంచుతారు, తెలుస్తారు, నో బడీ విల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే దాని గురించి తెలియదు కాబట్టి. అదే మీకు గ్లాస్కో కంపెనీ లేకపోతే ఏదైనా అపోలో హాస్పిటల్స్ లేకపోతే ఇంకోటైనా ఎవరైనా బయటకు వచ్చారు, మార్కెట్కి వచ్చారంటే వాళ్ళంత మంది ఆల్ సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళంత మంది తీసుకుంటారు, ప్రిఫర్ చేస్తారు షేర్స్. సో ఇటువంటి స్టేజ్లో వాళ్ళకి అటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి సో లాంగ్ టర్మ్ ఈక్విటీ కోసం ఈ వెంచర్ క్యాపిటల్ అనేది ఉపయోగపడుతుంది. బికాజ్ దే కెనాట్ get the funds from the public direct from the market. Next, not act
యాజ్ ఓనర్. అలాగే ఇక్కడ వెంచర్ క్యాపిటలిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఓనర్ కింద ఉండడు. త్రూ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఈక్విటీలో పార్టిసిపేట్ చేస్తాడు. డస్ నాట్ ఇంటెండ్ టు యాక్ట్ ఎస్ ద ఓనర్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. దానికి ఏదో ఓనర్ అయిపోదామని మాత్రం అనుకోడు. ఈక్విటీ సపోర్ట్ చేస్తాడు, వాళ్ళకి మేనేజ్మెంట్లో కూడా డే టు డే పార్టిసిపేషన్ చేస్తాడు. అలాగే ఎయిడ్స్ అండ్ గైడ్స్, మేనేజ్మెంట్ గైడ్ చేస్తాడు, ఎయిడ్ చేస్తాడు, ఫండింగ్ చేస్తాడు. బై ప్రొవైడింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్కిల్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అన్నీ చేసి ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని మీరంతా మీరు గ్రో అవ్వండి అని చెప్పేసి అది డిజిన్వెస్ట్ చేసుకునే అమౌంట్ వేరే వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ ఇస్తారు. అది చేసేది ఎవరు? వెంచర్ క్యాపిటలిస్ట్ చేసేది. ద వెంచర్ క్యాపిటలిస్ట్ nurtures the new enterprise till it enters the profit earning stage, exit at the end of that profit. Generally చేసేది అదే. The venture capital doesn't intend to retain the investment in that investing company forever. ఇంకా పర్మనెంట్గా అందులో ఉంచేసుకుని ఆ కంపెనీ టేక్ ఓవర్ చేద్దాం, లేకపోతే కంపెనీ కలిపేసుకుందాం ఆలోచన వాళ్ళకు ఉండదు వెంచర్ క్యాపిటలిస్ట్కి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టాటాస్ అండ్ మహీంద్రా. అంతా చేసేది అదే. He intends to disinvest his shares as soon as the company becomes a potential business and returns from that business are high as per expectations. ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళతో బయటకు వచ్చేస్తారు, ఇంకా కంపెనీని వదిలేస్తారు. At this stage, he withdraws himself from the venture and in turn provides finance for another venture. ఇలా చెప్పింది. నెక్స్ట్, ఎర్నింగ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మీకు అనొచ్చు, ఇలా చేయడం అంటే ఏంటంటే వాడు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. సో అప్పుడు వాళ్ళ ప్రాఫిట్లో ఉన్నది ఈ రకంగా వెంచర్ క్యాపిటల్ కింద ఇచ్చి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన వాళ్ళకి బెనిఫిట్ కూడా చూపించాలి కదా గవర్నమెంట్. అందు గురించి వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ దాని రకంగా కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది అన్నమాట. ద వెంచర్ క్యాపిటలిస్ట్ ఇంటెండ్ టు ఎర్న్ లార్జ్లీ బై వే ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద సేల్ ఆఫ్ దట్ ఈక్విటీ హోల్డింగ్స్ రాదర్ దాన్ త్రూ రెగ్యులర్ రిటర్న్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఎప్పుడైతే అతను ఈక్విటీలో పెడతాడో, సేల్ ఆఫ్ ఈక్విటీ హోల్డింగ్స్లో పెట్టి చేస్తాడో, అది ఒక లోన్ ఇచ్చి దాని మీద వచ్చే రిటర్న్ కన్నా ఈ రకంగా ఈక్విటీలో పెట్టి అది సేల్ చేసేసి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక తనకి క్యాపిటల్ గెయిన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందు గురించి వాళ్ళకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అది. నెక్స్ట్, కండిషనల్ లోన్స్. వెంచర్ క్యాపిటలిస్ట్ ఆల్వేస్ ప్రొవైడ్స్ కండిషనల్ లోన్స్ విచ్ ఎంటిటీస్ హిమ్ టు ఎర్న్ రాయల్టీస్ ఆన్ సేల్స్. వీళ్ళకి కూడా కండిషనల్ లోన్స్ కూడా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ రకంగా ఇస్తారంటే మోస్ట్లీ టు ఎర్న్ రాయల్టీస్ ఆన్ సేల్స్. వాళ్ళ యొక్క సేల్స్ మీద కొంత పర్సంటేజ్లో రాయల్టీ కింద తీసుకుంటారు, డిపెండింగ్ అపాన్ దట్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది బిజినెస్. అంతే తప్పితే లోన్ ఇచ్చి మన బ్యాంక్స్లో లాగా వసూలు చేసుకోవడం ఆ పద్ధతి మాత్రం కాదు. నెక్స్ట్, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. ఏముంటాయి అంటే జనరల్గా ఇప్పుడు దాకా చెప్పుకున్నది కన్సాలిడేట్ చేసుకుంటే, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ with an intention of making high profits based on long-term goals and made in startups which have potential to grow. Money is investment generally by buying equity shares in the startup company and generally done in innovative projects in the fields of technology and biotechnology, and the provider of the venture capital can participate in the management of that company. So ఎవరైతే వెంచర్ క్యాపిటలిస్ట్ అన్నారు కదా, వాళ్ళ కంపెనీలో మీకు మేనేజ్మెంట్లో భాగస్వామి కూడా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ అన్నీ ఇస్తారు వాళ్ళు అన్ని రకాలు. అది కూడా తప్పేం కాదు. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్స్లో ఏముంటాయి? బ్రాడ్గా చెప్పాలంటే స్టేజెస్లో ఎర్లీ స్టేజ్, లేటర్ స్టేజ్ ఫండింగ్ పక్కన చూపించాను చూడండి. అందులో ఏంటంటే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఫైనాన్సింగ్ ఉంటుంది. అందులో సీడ్ క్యాపిటల్ స్టేజ్, స్టార్టప్ స్టేజ్ అండ్ సెకండ్ రౌండ్ ఫైనాన్సింగ్. సీడ్ క్యాపిటల్ అంటే బిగినింగ్, వెరీ బిగినింగ్. ఓకే, తర్వాత స్టార్టప్ స్టేజ్ అండ్ టేక్ ఆఫ్ అయ్యే స్టేజ్. ఓకే, తర్వాత సెకండ్ రౌండ్ ఫైనాన్సింగ్ అంటే బూస్టింగ్. అంటే మన ఎస్ఐజీకి ఇస్తాం చూడండి, ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు మన గ్రూప్స్కి ఇస్తున్నాం కదా. లెర్నింగ్ స్టేజ్ తర్వాత కొంచెం వాళ్ళు వెంచర్స్ పెట్టుకోవడం, యాక్టివిటీస్ ఇంచుమించుగా అదే టైప్. నెక్స్ట్, ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద లేటర్ స్టేజ్ ఫైనాన్సింగ్ వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్ ఫైనాన్స్. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పాన్షన్ స్టేజ్లో అప్పుడు మీకు ఫైనాన్స్ కావాల్సి వస్తుంది. రిప్లేస్మెంట్ ఫైనాన్స్, ఓకే, అండ్ టర్న్ అరౌండ్. ఇవన్నీ కూడా లాటరల్ స్టేజెస్ మాట అండి. ఓకే, ఇప్పుడు బేసిక్ స్టెప్స్. ఇకపోతే లైఫ్ సైకిల్కి వచ్చేటప్పటికి, డిఫరెంట్ లైఫ్ సైకిల్కి వచ్చేటప్పటికి మొత్తం వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ అనేది ఒక 6 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి అంటే డీల్ ఆరిజినేషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడనుకోండి, వచ్చేసిన వెంటనే నేను ఇచ్చేస్తాను డబ్బులు అని చెప్పారు వస్తారండి, ఎవరు రారు.
అంటే ఫండింగ్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్స్కి చాలా చూస్తారు. ఒక పర్సన్ని మనం ఒక జాబ్లో తీసుకునేటప్పుడు వాడికి రిటర్న్ టెస్ట్ పెట్టి వాడి తెలివితేటలు టెస్ట్ చేసి ఇంటర్వ్యూ చూసి వాడి ఇంటిగ్రిటీ టెస్ట్ చేసి పోలీస్ క్లియరెన్స్ అన్ని తీసుకుని వాడి మీద కేసులు ఇవన్నీ చేసే కదమ్మా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం తీసుకుంటాం. అలాగే ఈ వెంచర్ క్యాపిటలిస్టులు కూడా అదే పని చేస్తారు. వాటితో చేసేటప్పుడు 6 స్టెప్స్ ఫాలో అవుతారు. ఫస్ట్ డీల్ ఆరిజినేషన్. డీల్ ఆరిజినేషన్లో ఏం చేస్తారు? ఆరిజినేషన్ డీల్ ఆఫ్ ప్రైమరీ స్టెప్, ఫస్ట్ స్టెప్. ఇందులో ఏం చేస్తారంటే రెఫరల్ సిస్టమ్ అంట. రెఫరల్ సిస్టమ్ అని ఎవరో రెఫర్ చేస్తారు మీకు. పలానా అతను ఉన్నాడండి, మంచి ప్రోడక్ట్, పాపం తంటాలు పడుతున్నాడు. ఆ సిస్టమ్ మనకు ఐటీ కంపెనీస్లో ఉంటుంది. ఐటీ కంపెనీస్లో ఏదైనా సపోజ్ మంచి బ్రహ్మాండమైన తెలివైన ఒక ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఒక క్వాలిఫైడ్ పర్సన్ అనుకోండి, ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఉన్న అతను రెఫర్ చేయొచ్చు కంపెనీకి. ఇతను మా ఫ్రెండ్ మంచి తెలివితేటలు ఉన్నాయి, కావాలి టెస్ట్ చేసుకోండి, పలానా దాంట్లో స్పెషలైజేషన్ C++ ప్రోగ్రామింగ్ అని బాగా చేస్తాడంటే కనుక కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. బేసిక్గా అయితే రిఫరెన్స్. ఓకే. అలాగే ఇక్కడ కూడా అంటే రిఫరల్ సిస్టమ్ ద్వారా మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. ఓకే. పేరెంట్ ఆర్గనైజేషన్, ఫ్రెండ్స్ ద్వారా జరుగుతాయి. స్క్రీనింగ్. అదొకటే సరిపోతుంది. తర్వాత వాడు టెస్ట్ చేసుకుంటాడు. స్క్రీనింగ్. స్క్రీనింగ్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ ద వెంచర్ క్యాపిటలిస్ట్ స్క్రూటనైజ్ ఆల్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ వెంచర్స్. తన దగ్గరకు బోలెడన్ని వస్తాయి. ఇప్పుడు సినిమా డైరెక్టర్ దగ్గర కూడా బోలెడన్ని కథలు వస్తాయి. వచ్చినప్పుడు అందులో 4, 5 కథలు వస్తే తనకు నచ్చిన కథ ఒకటి చూసుకుంటాడు. ఎందుకంటే కమర్షియల్‌గా వైబుల్ అవ్వాలి అది. ఆడియన్స్ కూడా నచ్చాలి కదా! కథ ఏంటి అన్నీ కూడా. దాని ప్రకారం అతను టేకప్ చేసి కథ నుంచి స్టార్ట్ చేస్తాడు సినిమా. అలాగే ఇక్కడ స్క్రీనింగ్‌లో కూడా ఏం చేస్తారంటే 10, 15 వచ్చినంత మాత్రాన 10కి ఇతను రెడీ అవ్వడు. అందులో ఏది సూటబుల్‌గా ఉంటుంది, ఏది చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు అనేది స్క్రీనింగ్ చేసుకుంటాడు. ద ప్రాజెక్ట్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్ సర్టెన్ క్రైటీరియా సచ్ యాస్ మార్కెట్ స్కోప్. ఆ ప్రాజెక్ట్స్ కూడా ఎలా చేసుకుంటాడు? మార్కెట్‌లో స్కోప్ ఉండాలి దానికి. అంటే యాక్సెప్టబిలిటీ ఉండాలి. తర్వాత టెక్నాలజీ, ప్రొడక్ట్ ఇవి కూడా మీకు సూటబిలిటీ ఉండాలి. టెక్నాలజీ, ప్రొడక్ట్ కూడా. సైజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎక్కువ కాకూడదు. అంటే లో బడ్జెట్. మరీ హై బడ్జెట్ అయితే గనుక ఎవడు పెడతాడు అందులో పెట్టుబడి పెట్టడు. సో, ఇలాగ సైజ్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్, జియోగ్రాఫికల్ లొకేషన్. ఆ లొకేషన్ ఎక్కడ పెడుతున్నాడు? స్టేజ్ ఆఫ్ ఫైనాన్సింగ్. ఏ స్టేజెస్‌లో ఫైనాన్స్ చేయాలి? ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ద స్క్రీనింగ్ ది ఎంటర్‌ప్రైజెస్ ఐదర్ ప్రొవైడ్ ఎ బ్రీఫ్ ప్రొఫైల్ ఆఫ్ దేర్ వెంచర్ అండ్ ది ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ ఫర్ సీకింగ్ సర్టెన్ క్లారిఫికేషన్స్. అలాగే వీళ్ళేంటంటే ఫైనల్‌గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవసరమైతే అతనితో ఇంటరాక్ట్ అవుతారు. "ఏవయ్య నువ్వు చేద్దాం అనుకుంటున్నావు. నీకు అన్ని ఐడియా ఉన్నాయి. నీ ప్రొఫైల్ ఏంటి? ఓకే. ఈ ప్రాజెక్ట్ నువ్వు ఎంత అనుకుంటున్నావు? ఏ రకంగా నువ్వుకి ఛాన్సెస్ ఉంటాయి? ప్రాస్పెక్ట్స్ మార్కెట్‌లో ఎలాగ పుష్ అవుదాం అనుకుంటున్నావు? ఈ ప్రొడక్ట్ చేద్దాం అనుకుంటున్నావు?" ఇవన్నీ కూడా అతని దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ స్క్రీనింగ్ టెస్ట్ నుంచి తీసుకుంటారు. అంటే ప్రిలిమినరీ టెస్ట్ లాంటిది. ఆ తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు. వాడిస్తాడు చెప్పింది. కాగితంలో ఇస్తాడు. చెప్పిందంతా కూడా మనం చేసేసి మనం ఉండగా ఇది మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం. అతనిచ్చే ప్రాజెక్ట్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇది మార్కెట్‌లో అతను చెప్పింది కరెక్ట్ యాక్సెసిబిలిటీ, కస్టమర్ యాక్సెప్టెన్స్ ఉంటుందా? రిక్వైర్మెంట్ ఉందా కస్టమర్‌కి? ఈ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేస్తే వెళ్తుందా? ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ కంపారిజన్ తోటి వీళ్ళు చేస్తారది. ద షార్ట్ లిస్టెడ్ ప్రపోజల్ ఈస్ ఎవాల్యుయేటెడ్. ఆ రకంగా షార్ట్ లిస్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి ఆఫ్టర్ ద స్క్రీనింగ్ అండ్ క్యారింగ్ ఔట్ దట్ డీటెయిల్డ్ స్టడీ. దాని మీద డీటెయిల్డ్ స్టడీ చేస్తారు. సమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ స్టడీడ్ ఇన్ డీటెయిల్ ఆర్ ప్రొజెక్టెడ్ ప్రొఫైల్. కొన్ని ప్రొజెక్టెడ్ ప్రొఫైల్స్ బేస్ మీద చూస్తారు. ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ థరో which not only evaluate the project capacity but also the capacity of the entrepreneur to meet such projections. ప్రొజెక్షన్స్ చెప్పడం కాదు, అతను చేయగలడా అనేది కూడా వాళ్ళు అసెస్ చేసుకుంటారు. సో ఈ క్వాలిటీస్ ఆఫ్ ద ప్రమోటర్స్ సచ్ as ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్, టెక్నికల్ కాంపిటెన్సీ, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ ఎబిలిటీస్, ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ డ్యూరింగ్ సచ్ ఎవాల్యుయేషన్. అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కన్సిడరేషన్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. ఇవన్నీ తీసిన తర్వాత ఓకే అంటేనే నెక్స్ట్ స్టేజ్ డీల్ నెగోషియేషన్‌లోకి వెళ్తారు. డీల్ నెగోషియేషన్‌లో జరిగేది ఏముండదండి. నీకేంటి? నేను పెడతాను రెడీ. ఓకే. నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ మన ఇద్దరి మధ్యలో ఏంటి? ఎందుకంటే నేను పెడతాను. ఈక్విటీ ఇస్తాను. ఫ్రీగా నేనెందుకు ఇస్తాను నేను? దాని మీద రిటర్న్ కూడా అవ్వాలి. నీకెంత ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? అందులో ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలవు? ఓకే. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఓకే. సో, ఫార్మేటెడ్ అసెట్స్ మేక్ ఇట్ మ్యూచువల్లీ బెనిఫిషియల్. ఇద్దరికీ బెనిఫిషియల్ ఉంటారు. తనకి క్యాపిటల్ కావాలి. నాకు కొంచెం రిటర్న్స్ కూడా మంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను.
So both the parties put forward their demands and a mutually acceptable solution is sought in order to meet the requirements. Some of the factors which are negotiated size are amount of investment ఎంత కావాలి, percentage of profit for both the parties, the rights of the venture capitalist and entrepreneur. ఇద్దరికి కూడా హక్కులు, నీకేం కావాలి నాకేం కావాలి, అదంతా నెగోసియేషన్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ. పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇచ్చిన తర్వాత, అంటే డబ్బులు ఇచ్చేసాను ఇన్వెస్ట్మెంట్, తర్వాత మనం వదిలేస్తే ఎలాగవుతుంది చూసుకోవాలి కదా. వన్స్ ద డీల్ ఈజ్ ఫైనల్, ద వెంచర్ క్యాపిటల్స్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ దట్ వెంచర్ అండ్ టేక్స్ అప్ సర్టెన్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. హీ హ్యాస్ టు సపోర్ట్. ఇంకా అక్కడ నుంచి తను డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కొంచెం సపోర్టివ్గా ఉండి మేనేజ్మెంట్ అడ్వైజ్ చేయడం, అవసరమైతే తన టెక్నాలజీ ఉంటే షేర్ చేయడం. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న కంపెనీస్ ఆ రకంగానే సపోర్ట్ చేస్తారు. మహీంద్రా కావచ్చు, టాటా కావచ్చు, ఎవరైనా సరే. ద క్యాపిటలిస్ట్ హౌఎవర్ డజంట్ టేక్ పార్ట్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫర్మ్. అలా అని చెప్పేసి క్యాపిటలిస్ట్ ప్రతి డే టు డే అఫైర్స్లో కల్పించుకోడు. బట్ బికమ్స్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ వచ్చినప్పుడు మాత్రమే తను ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి అతను సపోర్ట్ చేస్తాడు. ద వెంచర్ క్యాపిటలిస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎంటర్ప్రెన్యూర్ బై ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్ష్యూర్ దట్ ద ఎంటర్ప్రైజ్ ఆపరేటింగ్ యాజ్ పర్ ద ప్లాన్. అది చూసుకుంటాడు. నెక్స్ట్ ఎగ్జిట్ ప్లాన్. అంతా ఒక టేకాఫ్ అయిన తర్వాత ఇంకా అవసరం లేదు కదా, అతను బయటకు వచ్చేస్తాడు. ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ టు మేక్ ఎన్ ఎగ్జిట్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, extent and type of the financial stake. The exit plan is made in order to minimize the losses and maximize profits. The venture capitalist may exit through IPOs, acquisition by another company, purchase of the venture capitalist shares by the promoter or an outsider. వీళ్ళ ఎగ్జిట్ చేయాలంటే వేరే షేర్లు ఏం చేస్తారో బయట వాళ్ళకి ఆఫర్ చేసేస్తారు. ఆఫర్ చేసి పబ్లిక్ సబ్స్టిట్యూట్ చేసి, ఎందుకంటే ఒక చోట తీసుకెళ్ళలేదు, దాన్ని పబ్లిసిటీ చేశారు, ప్రాఫిట్లో తీసుకెళ్ళిన తర్వాత ఆ షేర్ వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్ కింద ఉన్నారు కాబట్టి కొంత షేర్స్ తోటి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అది డిజిన్వెస్ట్ చేయకుండా మళ్ళీ పబ్లిక్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేసి సో దే విల్ గో ఫర్ సపోర్టింగ్ ఆఫ్ అనదర్ కంపెనీ అలా. సో దిస్ ఇస్ ద సైక్లిక్ ప్రాసెస్. సో రెగ్యులేషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు మరి ఇంత అలా చేస్తున్నప్పుడు ఇందులో తేడా పాడాలంటే రెగ్యులేట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు బ్యాంకులకు రెగ్యులేటింగ్ అథారిటీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికీ రెగ్యులేటింగ్ అథారిటీ అంటే ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. అలాగే స్టాక్ మార్కెట్స్ అన్నిటికీ రెగ్యులేటింగ్ అథారిటీ అంటే సెబీ అంటున్నాం. అలాగే దీనికి కూడా ఏంటంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉంటుంటుంది. అది ఎవరంటే కంట్రోల్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1988లో స్టార్ట్ చేశారు. తర్వాత 1995 వచ్చేటప్పటికి సెబీ వచ్చింది. దట్ ఈస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ అమెండెడ్ which empowered SEBI to register and regulate that venture capital. ఎప్పుడు 1995లో. ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇది ఓకే కంట్రోల్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత 1996 వచ్చేటప్పుడు SEBI issued its regulators in this regard and this regulation replaced the government guidelines issued earlier. అలాగా ఫైనల్గా SEBI దగ్గర ఆగింది. SEBI గైడ్లైన్స్ తర్వాత 2000లో అమెండ్ చేశారు. డెఫినేషన్స్ ఎలా ఇచ్చారంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ టు మీన్ ఏ ఫండ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రస్ట్. ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ స్టార్ట్ చేయాలంటే కనుక వాళ్ళు ఒక ట్రస్ట్ రూపంలో కానీ ఒక కంపెనీ రూపంలో కానీ ఉండాలి, ఇంక్లూడింగ్ ఏ బాడీ కార్పొరేట్, ఒక బాడీ కార్పొరేట్ అండ్ రిజిస్టర్డ్ విత్ సెబీ. సెబీతో కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి ఆ ట్రస్ట్ కానీ కంపెనీ కానీ, విచ్ హ్యాస్ ది డెడికేటెడ్ పూల్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రైజ్డ్ ఇన్ ద స్పెసిఫైడ్ మేనర్ ఇన్వెస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ అనే బిజినెస్ పక్కన పెట్టి దాన్ని అడ్డం పెట్టుకుని మాల్ ప్రాక్టీస్ చేయకూడదు అనేది మెసేజ్. ఎందుకంటే దీంట్లో క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని ఫండ్ కింద పెట్టుకుని దాని ఓన్ కంపెనీస్ కింద తనకు పర్పస్ కింద ఓపెన్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ పొందాడనుకోండి, ఇంక సపోర్ట్ చేసినట్టు ఏమవుతుంది అది. సో దానికి రెగ్యులేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఆ రకంగా ఇవన్నీ పెట్టారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ మే బి సెటప్ ఐదర్ యాజ్ ఎ ట్రస్ట్ ఆర్ ఏ కంపెనీ కింద కానీ సెటప్ చేయొచ్చు, లేదంటే కనుక ట్రస్ట్ కింద కానీ సెటప్ చేయొచ్చు. ద పర్పస్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ షుడ్ బి ది ఇన్వెస్ట్ ద వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ ఇన్ ది స్పెసిఫైడ్ సపోర్ట్ చేయడం. A venture capital undertaking means a domestic company whose shares are not listed on a recognized stock exchange in India. ఎప్పుడైతే మీకు డొమెస్టిక్ కంపెనీ వెంచర్ క్యాపిటల్ అనేది స్టార్ట్ చేశారో అండర్టేకింగ్ అనేది, అది లిస్ట్ కాకూడదు. నాట్ లిస్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ కండిషన్స్, ఇవన్నీ రెగ్యులేషన్స్లో కండిషన్స్. లిస్ట్ అవ్వకూడదు అంటే ట్రేడింగ్లో ఉండకూడదు అవి, బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ యాక్టివిటీ కాబట్టి. Which is engaged in the business for providing services, production and manufacturing of articles or things and doesn't include such activities or sectors which have been included in the negative list by the board. నెగిటివ్ లిస్ట్లో ఏముంటాయి చూడండి.
నెగిటివ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీ అండ్ రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గోల్డ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నాట్ పర్మిటెడ్ అండర్ ద గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎనీ యాక్టివిటీస్ స్పెసిఫైడ్ బై ద కోర్ట్. అంటే ఏంటంటే ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ యాక్టివిటీలో ఎంత ఇన్నోవేషన్, అది ఎందుకు మనకు కావాల్సిందంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది, ఒక ప్రోడక్ట్ అనేది న్యూ ప్రోడక్ట్, ఓకే, అది ప్రాస్పరస్గాను పబ్లిక్ ఉపయోగపడేలా ఉండాలి. అంతేగాని రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేసుకుని అందరూ కొత్త ఐడియాస్ డబ్బులు సంపాదించుకుంటాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసుకుని మేము ఏదో ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకుంటాం, గోల్డ్ ఫైనాన్సింగ్ చేసుకుంటాం, కాబట్టి ఇందులో మాకు వెంచర్ క్యాపిటల్ కావాలి అంటే అది కుదరదు. అంటే ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ టు సపోర్ట్ ద స్టార్టప్స్ అండ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ హైలీ స్కిల్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియాస్, అటువంటి వాళ్ళ పర్పస్ కోసం ఇది పెట్టి. కాబట్టి నో అదర్, అంటే నెగిటివ్ లిస్ట్లో ఉన్న వాటికి మాత్రం మనం చేయకూడదు, అది కండిషన్. As per SEBI definition, venture capital fund means an alternative investment fund which invests primarily unlisted securities of startups, emerging or early stage venture capital undertakings mainly involved in the new products and new services, technology, intellectual property rights based activity. అంటే న్యూ ప్రొడక్ట్స్, న్యూ సర్వీసెస్, ఇంతవరకు లేని సర్వీసెస్, ఇంతవరకు లేని ప్రొడక్ట్స్, ఓకే, అలాగే టెక్నాలజీ బేస్డ్. సో వీటికి సంబంధించిన దాంట్లో మాత్రమే వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టాలి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. A venture capital fund may be set up by the company or by trust. SEBI is empowered to grant a certificate of registration to fund on the application made to it. SEBI registration అనేది కంపల్సరీగా ఉండాలి. The applicant company or trust must fulfill the following. అంటే ఎవరైతే ట్రస్ట్ కింద పెట్టుకుందాం అనుకుంటున్నారో వెంచర్ క్యాపిటల్ ఫండ్ పెట్టుకుని ఓ ట్రస్ట్ కింద కంపెనీ కింద ఫామ్ అవ్వాలనుకున్న వాళ్ళు SEBI రిజిస్టర్ అవ్వాలి. తర్వాత అప్లికెంట్ కంపెనీ, ఆ ట్రస్ట్ కానీ కంపెనీ కానీ ఫాలోయింగ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటంటే MOA ఆఫ్ ద కంపెనీ మస్ట్ స్పెసిఫై, కంపల్సరీగా చెప్పాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని చెప్పాలి. అలాగే ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఫ్రమ్ మేకింగ్ ఎన్ ఇన్విటేషన్ టు ద పబ్లిక్ ఆర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఇట్స్ షేర్స్. కంపల్సరీగా వాళ్ళు పబ్లిక్కి దూరంగా ఉండాలి. అంటే వాళ్ళు షేర్స్ పబ్లిక్ ఇష్యూ కింద వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఫండ్ ఆ పర్టికులర్ స్టార్టప్స్కి క్యాపిటల్ రూపంలో ఇవ్వాలి తప్పితే వీళ్ళ షేర్లు మళ్ళీ మార్కెట్లోకి అమ్మడానికి లేదు, సబ్స్క్రైబ్ చేయడానికి లేదు ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే పెట్టిందో. ఎందుకంటే అంటే పబ్లిక్ నుంచి మళ్ళీ వీళ్ళు బిజినెస్ చేస్తున్నట్లు లెక్క. వీళ్ళు ఓన్ ఫండ్స్ పెట్టి కంపెనీ రూపంలో పెట్టి వీళ్ళు మళ్ళీ పబ్లిక్ నుంచి తీసుకుంటే దాని అర్థం ఏంటి? మీనింగ్లెస్ కదా. సో నెక్స్ట్ ఏంటి, ఇట్స్ డైరెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫీసర్ అండ్ ఎంప్లాయీ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ లిటిగేషన్ కనెక్టెడ్ విత్ ద సెక్యూరిటీ మార్కెట్. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ కానీ ట్రస్ట్ సంబంధించిన డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ ఆఫీసర్ కానీ ఎంప్లాయీ కానీ ఎవరు కూడా వేరే అదర్ సెక్యూరిటీస్ మార్కెట్లో కనెక్ట్ అవ్వకూడదు. అంటే ఎక్కడెక్కడో లింక్లో ఉండకూడదు. ఇట్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆఫీసర్, ఎంప్లాయీ హ్యాస్ నాట్ బీన్ ఎట్ ఎనీ టైమ్ కన్విన్స్డ్ ద ఆఫెన్స్ ఇన్వాల్వ్. వాళ్ళు వేరే నేరంలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. ద అప్లికెంట్ ఈజ్ ఎ ఫిట్ అండ్ ప్రాపర్ పర్సన్. ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో ఈ కంపెనీ పెట్టుకుందామని కానీ లేదంటే ట్రస్ట్ స్టార్ట్ చేద్దామని వెంచర్ క్యాపిటల్ కంపెనీ కింద వాడు మాత్రం ఫిట్ అండ్ ప్రాపర్గా ఉండాలి. అంటే వాడి మీద ఏ రిమార్క్లు కానీ ఏ అదర్ బ్యాడ్ థాట్స్ లేకుండా క్లీన్గా ఉండాలి వాడి యొక్క ప్రొఫైల్. రిసోర్సెస్ ఫర్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ మే రైజ్ మనీస్ ఫ్రమ్ ఎనీ ఇన్వెస్టర్. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఎవరంటే ఇండియా, ఫారిన్ ఆర్ నాన్ రెసిడెంట్ NRI బై వే ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ యూనిట్స్ రూపంలో ఇష్యూ చేయొచ్చు. బట్ షేర్స్ రూపంలో మాత్రం సబ్స్క్రైబ్ చేయకూడదు. ప్రొవైడెడ్ ద మినిమం అమౌంట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ ఇన్వెస్టర్ ఈజ్ 5 lakhs. ఒక ఇన్వెస్టర్ నుంచి వాళ్ళు మొబిలైజ్ చేయాలంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ మినిమం ఈజ్ 5 lakhs. దిస్ రిస్ట్రిక్షన్ డజంట్ అప్లై టు ది ఎంప్లాయీస్, ప్రిన్సిపల్ ఆఫీసర్, డైరెక్టర్స్ ఆఫ్ ది వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఆర్ పర్సన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్. ఇక్కడ మాత్రం ఇటువంటిది ఆ రిస్ట్రిక్షన్ అనేది యూనిట్స్ పర్చేజ్ రిస్ట్రిక్షన్ అనేది అందులో ఉండే ఎంప్లాయీస్కి కానీ ప్రిన్సిపల్ ఆఫీసర్ కానీ డైరెక్టర్స్ కానీ వర్తించదు. వాళ్ళు ఎంత అయినా పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే NRIs కూడా ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇండియన్ ఆరిజిన్స్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ కూడా ఎంతైనా పెట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్లో. అది ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ది వెంచర్ క్యాపిటల్ ఫండ్ షల్ నాట్ ఇష్యూ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పాను కదా, పబ్లిక్ సబ్స్క్రైబ్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ కానీ చేయడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ పబ్లిక్. Moreover, each scheme launched
or fund set up by the venture capital shall have firm commitment from the investments contribute at least 5 crores before the start of its operation. కానీ ఫైనల్గా మాత్రం వాళ్ళు మొబిలైజ్ చేసే ఫండ్స్ మాత్రం కంపల్సరీగా అట్లీస్ట్ 5 crores ఉండాలి. ఆ కంపెనీ కావచ్చు లేదంటే ఆ ట్రస్ట్ కావచ్చు విచ్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ వెంచర్ క్యాపిటల్ కింద ఫండ్ కింద. సో 5 lakhs and 5 crores. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కి వస్తే అయితే 2 రకాలుగా మంచి వెంచర్ క్యాపిటల్ మనం రైజ్ చేయొచ్చు. ఇట్ వాజ్ ట్రెడిషనల్ డివైడెడ్ ఇంటూ 2, ఈక్విటీ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఓనర్షిప్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ క్యాపిటల్ కింద పెడతారు కాబట్టి. ఓకే. ఆర్డినరీ షేర్స్ ఆన్ విచ్ నో డివిడెంట్ ఈస్ ఎష్యూర్డ్. ఆర్డినరీ షేర్స్ కింద ఉంటుంది బట్ డివిడెంట్ అనేది నాట్ ఎష్యూర్డ్. అండ్ నాన్ ఓటింగ్ ఈక్విటీ షేర్స్, దానికి ఓటింగ్ రైట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ అంటే కమర్షియల్ అయిపోతుంది. ఇదంతా కూడా ట్రస్ట్ అంటే ఏంటి? నో ప్రాఫిట్ ఓరియంటేషన్ అండ్ టు సపోర్ట్ దట్ ఓన్లీ దట్ వెంచర్ న్యూ ఎంటర్ప్రైనర్స్కి సపోర్ట్ చేయడమే కాబట్టి ఇందులో మీకు కమర్షియలైజేషన్ అనేది ఉండకూడదు. ఆ పర్పస్ కోసమే ఓటింగ్ రైట్స్ అనేది ఉండవు. అండ్ విచ్ క్యారీ ఎ లిటిల్ హయ్యర్ డివిడెండ్ బట్ నో ఓటింగ్ రైట్స్ ఆర్ ఎంజాయిడ్ బై ది ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్కి ఓటింగ్ రైట్స్ ఉండవు. ఓకే. అలాగే డివిడెంట్ అనేది ఇష్యూడ్ కాదు, ఉంటే ఇస్తాం లేకపోతే లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ గ్యారెంటీ. ప్రిఫరెన్స్ షేర్స్ క్యారీ, ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఓకే. స్పెసిఫైడ్ రేట్. అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ మేబీ క్యుములేటివ్ ఆర్ నాన్ క్యుములేటివ్ కూడా కదా. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే షార్ట్ టర్మ్, 10 ఏళ్ళలో 12 ఏళ్ళు ఉంటుంది ప్రిఫరెన్స్ షేర్స్ అంటే, పర్మనెంట్గా ఉండదు. తర్వాత వాళ్ళు క్యుములేటివ్ నాన్ క్యుములేటివ్ రిపార్టియేట్ కూడా చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ షేర్స్ రీడీమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇదేంటంటే తర్వాత ఇది కన్వర్టబుల్ కూడా చేసుకోవచ్చు. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కింద మార్చుకోవచ్చు. నెక్స్ట్ డెట్ ఇన్స్ట్రుమెంట్, రెండో కేటగిరీ. ఇందులో ఏంటంటే VCFs ఫండ్స్ మే ప్రిఫర్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఫిక్స్డ్ రిటర్న్ ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ వెన్ ద ఈక్విటీ షేర్స్ డు నాట్ గివ్ ఎనీ రిటర్న్. ఇందులో ఏంటంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్. అందులో కావాలంటే ఆ వెంచర్ క్యాపిటల్ ఫండ్లో ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ కింద పెట్టుకోవచ్చు 10 years. దానికి కొంత ఫిక్స్డ్ రిటర్న్ అనేది ఎష్యూర్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్, నథింగ్ బట్ బాండ్స్. తర్వాత డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రకాలు ఏమిటంటే కండిషనల్ లోన్స్ ఉంటాయి, కన్వర్టబుల్ లోన్స్ ఉంటాయి, కన్వెన్షనల్ లోన్స్ ఉంటాయి. కండిషనల్ లోన్స్ అంటే కండిషనల్ లోన్స్ ఆర్ దట్ వన్ దట్ డజంట్ క్యారీ ఇంట్రెస్ట్ అండ్ ఆర్ రీపేబుల్ టు ద లెండర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాయల్టీ. ఇంట్రెస్ట్ అక్కర్లా, రాయల్టీ. రాయల్టీ అంటే నీకు పర్సంటేజ్, నీకు వచ్చే గుడ్ విల్ లేకపోతే నీకు వచ్చే బిజినెస్లో కొంత పర్సంటేజ్ ఇవ్వండి అంటాం. ఫిక్స్డ్ అమౌంట్ కింద కాకుండా అది అంటే నీకు వచ్చి ఎంత ఎర్న్ చేస్తే నీకు అంత నాకు రాయల్టీ కింద పే చేయమంటాం. It is nothing but a goodwill after the venture capital undertaking is able to make a revenue. So this is called as a conditional loans. The VC funds recover their investments along with that return thereof by way of stake of sale of the undertaking after the specified period of time. The recovery by the VC depends upon the success of the business enterprise. Hence, such loans are called as conditional loans. And conditional loans అంటే ఈ కండిషన్స్ లో మీకు సక్సెస్ మీద డిపెండింగ్ అపాన్ ద సక్సెస్ ఆఫ్ ది బిజినెస్ ఓన్లీ. ఆ ప్రకారం లాయల్టీ అంటే ఏంటి? ఇఫ్ దే గాట్ సక్సెస్ దే విల్ గెట్ గుడ్ రిటర్న్. So this is called as a conditional terms. Convertible loans, and sometimes loans are provided with the stipulation that they may be converted into equity at a later stage at the option of the lender and they agreed upon that between the two parties. ఇక్కడ కన్వర్టబుల్ లోన్స్ అంటే లోన్స్ ఇస్తారు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కింద, బట్ వాడు ఏం చేస్తారంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ది ఈక్విటీ. అంటే ఏంటంటే ఇంకా ఆ కంపెనీలో ఓనర్షిప్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో గుడ్. And conventional loans, these loans are that usual term loans carry a specified rate of interest and are repayable in installments over a number of years. It's just like loan, term loan. ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాన్ని రీపే కింద తీసుకుంటాం, ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ దట్ ఇన్స్టాల్మెంట్స్ కింద రికవర్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ as a conventional loan. So with this topic is over. Thank you.